వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్నారు. మరోవైపు కీలక వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కొందరు జైలు జీవితం గడిపి బయటకు రాగా వల్లభనేని వంశీ మాత్రం ఇంకా బాహ్య ప్రపంచాన్ని చూడనే లేదు. ఇప్పుడు మరో ఇద్దరు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. వంశీతో పాటు ఆ ఇద్దరూ కూడా ఎక్కువ కాలం జైల్లో ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆ ఇద్దరు, ఏ నేరాలు చేసి వారు జైలుకు వెళ్తున్నారు? లెట్ us వాచ్ ది స్టోరీ. వైసీపీ కీలక నేతలు వరుసగా జైలుకు వెళ్లడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. మాజీ ఎంపీ నందిగాం సురేష్ 2 సార్లు జైలుకు వెళ్లొచ్చారు. పోసాని కృష్ణమురళి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా పలువురు జైలు జీవితాన్ని గడిపొచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే నెలల తరబడి జైల్లోనే ఉన్నారు. ఇక 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు వచ్చాయి. సత్యవర్ధన్ మొదట కోర్టులో తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు. అయితే తరువాత పోలీసులను ఆశ్రయించి వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీపై కిడ్నాప్, బెదిరింపు, SC/ST చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరంలోని ఆత్కూర్ PS లో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గన్నవరం కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు సోమవారం విచారించి బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ వంశీకి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు అయినప్పటికీ వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే వంశీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో బెయిల్ మంజూరు కాకపోతే ఆయన ఇప్పట్లో బయటకు రానట్లేనని తెలుస్తోంది. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి తాజాగా ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్వార్జా అక్రమ తవ్వకాల వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో గోవర్ధన్ రెడ్డికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలాగే కేసును కొట్టివేయాలంటూ కాకాని వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసుతో కాకానికి ఎటువంటి సంబంధం లేదని, అందువల్ల ఈ కేసుని కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదన వినిపించినా న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు. క్వార్టాజ్ అక్రమ తవ్వకాలకు సంబంధించి విచారించేందుకు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఈ కేసుతో కాకానికి సంబంధం లేదని, అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించినా న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు. క్వార్చాట్ అక్రమ తవ్వకాలకు సంబంధించి విచారించేందుకు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాని హాజరు కాలేదని, ఆయన అనుచరులు కలిసి క్వార్చాట్ అక్రమ తవ్వకాలు చేశారని, ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయని, ఈ తవ్వకాల వెనుక కాకాని ఉన్నారని ప్రాసిక్యూషన్ తరఫున కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కాకాని తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు అని హైకోర్టు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకాని సొంత గ్రామం తోడేరు సమీపంలోని వరదరాయపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్ జరిగింది. మంత్రిగా ఉన్న కాకాని కనుసన్నల్లోనే ఈ మైనింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ దాదాపు 30 ఏళ్లుగా మైనింగ్ నిర్వహిస్తున్న రుసుం మైన్స్ కు బెదిరించి మరీ వారిని అక్కడి నుంచి తరిమేసి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున క్వార్చాట్ అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నెల్లూరులో అక్రమ మైనింగ్ పై ఫిబ్రవరి 16న పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా విచారణకు రావాల్సిందిగా కాకానికి 1కి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. అప్పటి నుండి కాకాని పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. కానీ తాను తప్పించుకోవడం లేదని, పోలీసులకు సహకరిస్తానని ఓవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే మరోవైపు పోలీసుల కన్నుగప్పి పరారులో ఉంటున్నారు కాకాని. 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ డుమ్మా కొట్టారు కాకాని. వ్యక్తిగతంగా కాకానికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆయన లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో కాకాని పోలీసులను కూడా ఇబ్బందులు గురిచేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కాకాని కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన షాక్ తో కాకాని పోలీసులు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కేసులో కాకాని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మరో వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరవుతున్నారు. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జోగి రమేష్ భారీ కాన్వాయ్తో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించారు. కర్రలతో వెళ్లి అక్కడ టీడీపీ నేతలపై తెగబడ్డారు. ఈ కేసును కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ చేయాల్సిందిగా సిఐడికి అప్పగించింది. ఈ క్రమంలో జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చిన సిఐడి అధికారులు జోగి రమేష్ ను విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సిఐడి విచారణకు హాజరయ్యారు. తమ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉంటుందన్న నమ్మకమో మరో కారణమో కానీ కళ్ళెదురుగా సాక్ష్యాలు ఉండేలా సులువుగా దొరికిపోయేలా ఉన్నా సరే స్కామ్ కు పాల్పడ్డారు. అది తన పేరుపై కాకుండా తన కుమారుడి పేరుపై చేశారు. బయటపడితే ముద్దుగా తన కుమారుని జైలుకు పంపుతారని తెలిసి కూడా ఆయన తెగించారంటే అనుకోవచ్చు. ఈ వ్యవహారం మొత్తం నడిపింది జోగి రమేష్, ఆయన సోదరుడే. ఇద్దరు కలిసి అత్యంత విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను సర్వే నంబర్ మార్చి కొట్టేయాలని ప్లాన్ చేసుకున్నారు. జైలుకు వెళ్లిన వాళ్ళందరూ లీడర్లు కారు, కానీ జోగి రమేష్ మాత్రం తన కొడుకును ముందే జైలుకు పంపించేశారు. ఇప్పటి వరకు జోగి రమేష్ జైలు మోహం చూడకుండానే ఎదిగారు. ఇక ముందు ఆయన కూడా జైల్లో జీవితం అనుభవించాల్సిందేనని తెలుస్తోంది. అగ్రిగోల్డ్ స్థలాన్ని డాక్యుమెంట్ మార్చేసి అమ్మేసినట్లుగా తేలడంతో ఆ స్థలాన్ని ఎలా అమ్మారు, ఎంతకు అమ్మారు, సబ్ రిజిస్ట్రార్తో ఎలా పని చేయించుకున్నారు అనే డీటెయిల్స్ తో సహా మొత్తం డీజీపీకి ఫైల్ చేరింది. ఇక ఇప్పుడు జోగి రమేష్ పై చర్యలు మిగిలి ఉన్నాయి. అలాగే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ ఆయన పేరు చేర్చడంతో ముందస్తు బెయిల్ గడువు ముగిసిన వెంటనే జోగి అరెస్ట్ జరగబోతోందని తెలుస్తోంది. వైసీపీ నేతలంతా మానసికంగా ఫిక్స్ అవుతున్నారు. చేసినా ఏం చేస్తారు, మహా అయితే 2-3 నెలలు జైల్లో ఉంచుతారనే స్థితికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆ తర్వాత అయినా బయటకు వస్తామని, తమ అక్రమ సంపాదన కబ్జాలన్నీ తమ దగ్గరే ఉంటాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలిచేద్దాం అనే భ్రమపడుతున్నారు. పదవుల కోసం ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకోవడం, అక్రమాలకు పాల్పడడం, జైలు జీవితానికి సిద్ధపడడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.